నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక సందేశాన్ని పంపించడం జరిగింది చాలా సీక్రెట్గా. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఎందుకు బయటకు వచ్చిండు అనేది ఒకసారి మనం చర్చలోకి వెళ్తే, మొన్న జరిగినటువంటి ట్విట్టర్లో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని బాట్స్ పెట్టేసి తమ ఓటు బ్యాంక్ అంటే తమ యొక్క పోలింగ్ని పెంచుకునేటువంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ట్విట్టర్లో పెట్టినటువంటి ఒక పోల్ ఏ పాలన బాగుంది అనుకోవడంలో ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజాపాలన బాగుందా అని చెప్పేసి ఒక పోల్ పెట్టడంతో అది దాదాపు రాత్రి 11-12 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 63% ఉండగా అటు ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన అనేది దాదాపు 33% ఉన్నటువంటి విషయం మనం చూసినాం. అక్కడ వరకు నేను అబ్జర్వ్ చేసినా. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తారుమారైపోయింది. ఏందా అని చెప్పేసి ఆరాధిస్తే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక పిఆర్ టీం పెట్టుకుంది. ఆ పిఆర్ టీంలో భాగంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, కేవలం కేటీఆర్ పెట్టుకున్నాడు ఒక పిఆర్ టీంని. ఎట్లా పెట్టుకున్నాడు అంటే తను ఏ లేయర్స్గా పెట్టుకున్నాడు అంటే ఇటు సోషల్ మీడియా, అదేవిధంగా వాళ్ళ పింక్ మీడియా, అదేవిధంగా ఈ పిఆర్ స్టంట్స్ చేసేటువంటి టీం. కేటీఆర్ మధ్యలో ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది మనం కలవడానికి మధ్యలో సార్ మేము మీతో ఫోటో దిగాలని చెప్పేసి ఏదో పోతున్నట్టు కారులో భాగంగా ఒక సిగ్నల్ ఇస్తే ఆయన పక్కకి వెళ్ళి ఆపి ఫొటోస్ దిగినటువంటి సందర్భాలు ఒక 10-15 కనబడ్డాయి ఈ మధ్యకాలంలో. సో దానిలో ఆ యాదృచ్ఛికంగా చాలా గమనించండి క్లియర్గా. ఎవరైతే చిన్నపిల్ల కలుద్దామనో లేకపోతే 10th క్లాస్ అమ్మాయి కలుద్దామనో లేకపోతే ఇంకెవరైనా కలుద్దామని అనుకున్నారో వాళ్ళందరూ కూడా పింక్ డ్రెస్సే వేసుకొని ఉంటారు. ఇది ఒక్కసారి గమనించండి. నేను కావాలంటే దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను. సో పింక్ డ్రెస్సే వేసుకొని ఉంటారు. ఏందా అని చెప్పేసి ఆరాధిస్తే కేటీఆర్ ఒక పిఆర్ టీమ్ని హైర్ చేసుకున్నాడు. ఆ పిఆర్ టీమ్ని హైర్ చేసుకోవడం ద్వారా ఆ పింక్ ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కలిసేసి కేటీఆర్ చూడండి చిన్నపిల్లలతో ఎట్లా ఫోటో దిగిండు, ముసలితో ఎట్లా ఫోటో దిగిండు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే అమ్మాయితో ఎట్లా ఫోటో దిగిండు. మళ్ళీ లేడీసే కలుస్తారు, జెంట్స్ ఎవరు కూడా కలవరు. ఆ పింక్ కలర్ వేసుకొని కలుస్తారు. అంటే పిఆర్ టీంని పెట్టుకునే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగా పింక్ మీడియాలో దాదాపు కొన్ని 10 ఛానల్లో పెట్టుకొని ఒకటే కంటెంట్ని ఇమీడియట్గా వాళ్ళకు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. ఏ దాని మీద ఎలాంటి కంటెంట్ తీసుకుని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పోతాయి. పోగానే ఇమీడియట్గా ఆ 10 ఛానల్స్ ఒక 20-30 ఛానల్స్ ఒక దగ్గరికి వెళ్ళేసి ఆ కంటెంట్ మీదనే తీసుకొస్తారు. అంటే వాళ్ళకు హైడ్రా మీద కంప్లీట్గా ప్రజలు తిట్టేటువంటి బైట్స్ కావాలి అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా ప్రజల దగ్గర పోయి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈ క్రమంలో చాలా రకాలుగా దాని సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ అవి మనందరికి కూడా తెలుసు, దాని గురించి ప్రస్తావన మనకెందుకు. సో అక్కడ పలు రకాలుగా తీసుకొచ్చేసి పలు రకాల వాళ్ళ ట్విట్టర్ సంబంధించినటువంటి కానీ లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా దుబాయ్లో వీళ్ళు ఒక 2-3 అపార్ట్మెంట్ తీసుకొని 10 మందిని అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు చేసే పని ఏంటంటే కేవలం ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ లేకపోతే మిగతా మెయిన్గా ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. వందల సంఖ్యలో ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వచ్చినటువంటి ఆ కంటెంట్ అన్నిటి కూడా వీటిల్లో పోస్ట్ చేస్తారు. ఇక అందరికీ కూడా తెలిసిన విషయమే, చాలా ఉన్నాయి హ్యాండిల్స్ అని కూడా తెలుసు. ఆ తర్వాత పింక్ మీడియా వాళ్ళకి సంబంధించిన పింక్ మీడియా ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. వీటితో పాటు అడిషనల్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిన పెడతారు. ఇట్లా వీళ్ళు చాలా రకాలుగా సోషల్ మీడియా పింక్ మీడియాని వాడుకొని కొంత గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో ఏదన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఏం చేసినా కానీ దానికి సంబంధించి బాట్స్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఓటింగ్స్లో. ఇది ఒక టెక్నాలజీ ఉంది, ఇది ఏ టెక్నాలజీ వాడుకొని దీన్ని చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ బాట్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈరోజు ఫర్ సపోజ్ నేను వ్యూవర్షిప్ పెంచుకోవాలనుకోండి, బాట్స్ వాడి వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు, అందరికీ కూడా తెలుసు ఇది. కానీ బాట్స్ వాడితే ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. వాళ్ళకేంది ఇప్పటికిప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో దానిలో ఇమీడియట్ బాట్స్ కొట్టించిన అనుకోండి ఓటింగ్ అంతా తారుమారుతుంది. సో రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఏదైతుందో సో దాన్ని ఇమీడియట్గా నెక్స్ట్ డే కల్లా ఇమీడియట్గా తారుమారు అయిపోయింది ఆ ఓటింగ్ అంతా కూడా. ఎట్లా తారుమారైందని చెప్పి ఆరాధిస్తే వాళ్ళు ఆ పిఆర్ టీం ఏదైతుందో ఈ పిఆర్ స్టంట్ చేసే టీము ఇమీడియట్గా బాట్స్ కొట్టించేసి దాన్ని తీసుకుపోయి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. దాన్ని బీజేపీ కూడా ఢిల్లీలో వాడుకునే విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఓటింగ్ ఏదైతే ఉందో
ట్విట్టర్లో వచ్చినటువంటి ఆ ఓటింగ్ ఏదైతుందో దానిలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాన్ని నమ్ముకొని కేసీఆర్ నిన్న బయటకు వచ్చేసి ఏదో పొంకరాలు కొడతా ఉన్నాడు. అంతా ఉత్తముచ్చిట అంతా తంతే లేవనాడు పంటే లేవనాడు తంతేలేస్తారా ఇది ఉంటుంది కదా, గోక్తే లేవనాడు తంతేలేస్తారా అనే ఒక తంతే లేవనాడు గోక్తేలేస్తారా అనే ఒక సామెత ఉంది కదా. ఆ సామెత ప్రకారమే కేసీఆర్ ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఇప్పుడు వచ్చి ఫిబ్రవరిలో మీటింగ్ పెడతా అని పెద్ద పొంకనాలు కొడతా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా తెలంగాణ సోయి ఉంటే, తెలంగాణ బిడ్డవే అయితే అసెంబ్లీకి వచ్చి నీ యొక్క వాదన వినిపించు. అసెంబ్లీకి కూడా రావు, వస్తావు ఫిబ్రవరిలో మీటింగ్ పెడతాడు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో తాగి పంటాడు. ఎస్ బరాబర్ తాగే పంటాడు కేసీఆర్ అంటాడు. ప్రజల మీద ప్రేమ లేదు. మళ్ళా నేనేమంటా ఉన్నాడు, ప్రజలే సోయి తెచ్చుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏమంటా